சம்மர் ஹாலிடேஸ் வந்தாச்சு, நம்ம ஜிடி ஹாலிடேஸும் வந்தாச்சு. ஜிடி ஹாலிடேஸ், சவுத் இந்தியாஸ் #1 டிராவல் பிராண்ட். వాళ్ళు ప్రతిదీ ఎవరికి లేని అలవాటు ఏంటంటే ఒక రామానాయుడు గారికి తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారికే చూశాను. ఇద్దరికి అలవాటు నాకు తెలిసి 93లో ఎంటర్ అయ్యాను. అంటే ఇండివిజువల్గా ఫాదర్ తోటి కలిపి చేసేవాళ్ళం సినిమాలు ఒక 18 ఆ టైంలో. తర్వాత ఓన్గా చేసింది అసలు ఫాదర్ లేకుండా చేసింది 93. ఎందుకంటే అప్పుడు ఎక్విప్మెంట్స్ మూవ్ ఎలా అని ఉండేది. అదేంటంటే మోటార్తో రన్ అయ్యేది. మోటార్తో రన్ అయ్యేటప్పుడు పిక్చర్ సెపరేట్గా మేము పెట్టుకోవాలి, సౌండ్ సెపరేట్గా రన్ అయ్యేది. సింగిల్ ఫ్రేమ్ రివైండ్ సింగిల్ ఫ్రేమ్ అలాగే వెళ్ళేది, ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళేది కాదు. మోటార్ ఉండేది, మోటార్తో సౌండ్ ఎక్కువ వచ్చేది, నాయిస్ ఎక్కువ ఉండేది. దాని తర్వాత కొంచెం మోడర్నైజేషన్ ఏంటంటే స్టీమ్ బ్యాక్ వచ్చింది. ఎక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది డైరెక్టర్లు మ్యూజిక్ అందరూ కలిపి ఎడిటర్లు మార్కులు వేసేవారు. ఫస్ట్ మార్క్ అయిపోయింది, సెకండ్ మార్క్ అయిపోయింది, థర్డ్ మార్క్ ఇలా అనేవారు. అంటే మ్యూజిక్ స్టార్ట్ అయ్యేది అనమాట. మ్యూజిక్ వాయించేవారు. అది టఫ్ అండి. అది చాలా చాలా ప్రాపర్ ఫిలిం మేకింగ్ ప్రాపర్గా ఉండేది. ఫిలిం అనేది కొంచెం టఫ్ చేయడం. Hey amigos, welcome to Galata Telugu, and right now I'm the man behind n number of films. తెలుగులో సూపర్ హిట్ ఫిలిమ్స్ మీరు అన్నీ చూసుంటే దానికి ఎడిటింగ్ అని ఒక క్రాఫ్ట్తో ఆ మూవీకి ఇంకొంచెం బ్యూటీని యాడ్ చేసిన మార్తాండ్ కే వెంకటేష్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ విత్ హిమ్. చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. ఎలా ఉన్నారు, బాగున్నారా సార్? అసలు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. బికాజ్ చాలా లాంగ్ జర్నీ, ఆల్మోస్ట్ ఒక 2 to 3 decades అయి ఉంటుందా? 87 అంటే అసిస్టెంట్గా ఉన్నప్పుడు. ఓకే. 93లో ఎంటర్ అయ్యాను. అంటే ఇండివిజువల్గా ఫాదర్ తోటి కలిపి చేసేవాళ్ళం సినిమాలు ఒక 18 ఆ టైంలో. తర్వాత ఓన్గా చేసింది అసలు ఫాదర్ లేకుండా చేసింది 93 నుంచి. అనలాగ్ నుంచి చూస్తే డిజిటల్ నాన్ లీనియర్ ఎడిటింగ్ వరకు మీరు ఆ ఫేజ్ మొత్తాన్ని చూసారు. సో ఇప్పుడు నాకు తెలిసి సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ నోస్ ఎడిటింగ్ ఏంటి అది మనకు. కానీ అసలు బిఫోర్ ఎడిటింగ్ ఎలా ఉండదో నాకు కొంచెం డీప్ డిస్కషన్ చెప్పగలరా సార్? హౌ మీరు అప్పుడు రీల్ ఎడిటింగ్ చేసేటప్పుడు అంటే ఫిలింలో షూట్ చేసేవారు. ఫిలింలో షూట్ చేసినప్పుడు ఒక స్టేజెస్ ఉండేవి. ఫస్ట్ సింగిల్ పాజిటివ్ ఎడిటింగ్ అనేవారు. అంటే ఫిలింలోనే సౌండ్ ప్రింట్ అయ్యి వచ్చేదన్నమాట. ఓకే. దాన్ని ఎడిట్ చేసేవారు. అది నాకు కూడా తెలియదు, మా ఫాదర్ వాళ్ళు చేసేవారు. ఓకే. ఆ టైంలో అందులోనే సౌండ్ కూడా ఉండదా? అందులోనే ఇప్పుడు లైవ్ లొకేషన్లో ఏమైతే మాట్లాడుతున్నారో ఆ సౌండే ఉండేది. డబ్బింగ్ కూడా ఉండేది కాదు. ఆ సౌండ్ పిక్చర్ నెగిటివ్ పైన ప్రింట్ చేసి ఎడిటర్కి వచ్చేది. అదేంటంటే 19.5 ముందు ప్రింట్ అయ్యేది సౌండ్. ఓకే. ఓకే. ప్రొజెక్టర్కి, ల్యాంప్కి, సౌండ్ హెడ్కి 19.5 ఫ్రేమ్స్ తేడా ఉంటుంది అనమాట. ఓకే. అందుకు ఆ రెండు అప్పుడు పిక్చర్కి సౌండ్కి రెండింటికి కలిపి సింక్లో వచ్చేది. అది చేయడం చాలా కష్టం. అది 19.5 ఫ్రేమ్స్ లెక్క పెట్టుకొని ఎడిట్ చేయడం అనేది చాలా టఫ్. అది నాకు తెలియదు. నేను వచ్చినప్పటికి డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ వచ్చింది. ఓకే. మీరు ఎంటర్ అయ్యేంటికి అంటే ఫిలిం పిక్చర్ నెగిటివ్, ఓకే, సౌండ్ నెగిటివ్, దాన్ని ప్రింట్కి ఇచ్చుకుంటే మాకు పిక్చర్ పాజిటివ్, సౌండ్ పాజిటివ్ వచ్చేది. ఓకే. డబుల్ వేరియంట్, రెండు సెపరేట్గా ఉండేది పిక్చర్ సౌండ్. ఓకే. ఇప్పుడు క్లాప్ ఎందుకు కొడతారు అంటే, క్లాప్ కొట్టడం ఎందుకు కొడతారు అంటే ఆ సౌండ్ పిక్చర్ క్లోజింగ్ ఫ్రేమ్, పిక్చర్లో ఎక్కడైతే ఫ్రేమ్ క్లోజ్ అవుతుందో అది పెట్టి ఈ వైబ్రేషన్ పెట్టుకుంటే సింక్లోకి వెళ్ళేదన్నమాట. అందుకు క్లాప్ కొడతారు. క్లాప్లో కూడా ఏంటంటే ఏ షాట్, ఏ సీన్, ఏ టేక్ అని రాస్తారు. అదే కాదు, దీనికి బాగా హెల్ప్ఫుల్ అనమాట మాకు. ఆ పర్టికులర్ సౌండ్లో కూడా మాకు వాళ్ళు అనౌన్స్ చేసేవారు టేక్ 2, టేక్ 1, షార్ట్ 1. అది మేము చూసుకొని ఆ పిక్చర్కి ఆ సౌండ్కి పెట్టి ప్రింట్కి ఇస్తే ప్రింట్ అయ్యి వచ్చేదన్నమాట. అలా అది పిక్చర్ సౌండ్ రెండు, పిక్చర్ పాజిటివ్, సౌండ్ పాజిటివ్ అని వచ్చేది. అది పోయి కొంచెం అది నార్మల్ ఫిలిం అప్పుడు కట్ అయిపోయేది, ఎలాగంటే తెగిపోయేది ఫిలిం. అది పోయి పాలిస్టర్ ఫిలిం వచ్చింది. అది కొంచెం కట్ అయ్యేది కాదు. అది సౌండ్ మ్యాగ్నెటిక్ టేప్స్లో సౌండ్ వచ్చేది అనమాట. అది కొంచెం దాని తర్వాత కొంచెం డెవలప్ అయ్యే నెక్స్ట్ వర్షన్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు యావిడ్ వచ్చింది. అలా ఫిలిం అనేది కొంచెం టఫ్ చేయడం. ఎందుకంటే అప్పుడు ఎక్విప్మెంట్స్ మూవ్ ఎలా అని ఉండేది. అదేంటంటే మోటార్తో రన్ అయ్యేది. మోటార్తో రన్ అయ్యేటప్పుడు పిక్చర్ సెపరేట్గా మేము పెట్టుకోవాలి, సౌండ్ సెపరేట్గా రన్ అయ్యేది. సౌండ్లో కూడా 2 ట్రాక్లతో కూడా వచ్చింది. ఫస్ట్ సింగిల్ ట్రాకే ఉండేది. ఓకే.
అప్పుడు ఏంటంటే ఫిలిం సింగిల్ స్పీడ్లోనే రన్ అయ్యి సింగిల్ స్పీడ్లోనే రివర్స్ అయ్యేది అనమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు ఆపేటప్పుడు హ్యాండ్ తోటి ఒక చిన్న బ్రేక్లా ఉండేది, లెగ్ తోటి ఒక బ్రేక్లా ఉండేది. అది రెండు కలిపి ఆపితేనే ఆ ఫ్రేమ్ ఆగుతుంది అనమాట. ఆ టైమింగ్కి ఎక్కడ ఆపాలి ఎక్కడ వెళ్ళాలి అనేది. సింగిల్ ఫ్రేమ్ రివైండ్, సింగిల్ ఫ్రేమ్ అలాగే వెళ్ళేది, ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళేది కాదు. మోటార్ ఉండేది, మోటార్ తోటి సౌండ్ ఎక్కువ వచ్చేది, నాయిస్ ఎక్కువ ఉండేది. అది మేము ఫిలిం ఇలా పట్టుకోవాల్సి వచ్చేది, ఎందుకంటే ఫిలిం టపటపటం కొట్టుకుండేది. దాన్ని పట్టుకుంటే ఒక్కోసారి చేతులు దిగేయగల ఉండేవి అనమాట. దాంతో ఎడిటింగ్ ఉండేది. ఆ రెండు మార్క్ చేసుకొని ఎడిటింగ్ రూమ్ టేబుల్ పైన పెట్టుకొని మాన్యువల్గా కట్ చేసేవాళ్ళం. ఒక మీటర్ ఉండేది, ఫిలిము సౌండ్ రెండు పెట్టుకొని చేతితో తిప్పుకొని చేసేవాళ్ళని. అది టఫ్ ఎడిట్ చేయడం అనేది. చాలా టైం ఉందా సార్ ఇప్పుడు ప్రెజెంట్? అంటే లేవు, జస్ట్ వెర్షన్ ఎగ్జాంపుల్ చూడడానికి కూడా ఎక్కడ దొరకదు. అంటే ఫోటోలు ఉంటాయి మీకు, ఫోటోలు ఉంటాయి అంతే. మూవేలానే ఉంటుంది, కొడితే నెట్లో కొడితే మీకు కనబడుతుంది ఏంటనేది. ఫిలిం ప్రాక్టికల్గా ముట్టుకుండేవాళ్ళం ఫిలింని, కూర్చొని ఎక్కడ ఏం కావాలి కట్ చేసుకొని అక్కర్లేని పెట్టుకొని వెనక ముందు వెనకలు ఉంటే నాకు నెంబర్లు వేసుకుండేవాళ్ళని, ఈ షార్ట్ తప్పితే రావాలి అని 1, 2, 3 అని. ఒకవేళ మధ్యలో 3, 4 క్లోజ్ షాట్ రాలేదనుకోండి 1, 4 వేసుకుండేవాళ్ళం, 2, 3 ఆ క్లోజ్ షాట్లకి వేసేవాళ్ళం మార్క్ చేసేటప్పుడు. అది ఎడిటింగ్ రూమ్లో మేము టేబుల్ పైన కూర్చొని కట్ చేసి జాయిన్ చేసేవాళ్ళం. ప్రాపర్గా చేయలేదు అంటే ఒక ఫ్రేమ్ 2 ఫ్రేమ్లు మిస్ అయినా సరే మళ్ళీ ప్రింట్కి ఇచ్చుకొని ఆ ఫ్రేమ్ పోద్ది కాబట్టి ఆ ఫ్రేమ్ పోతే మళ్ళీ ప్రింట్కి ఇచ్చుకొని మళ్ళీ మాకు అరెస్ట్ రావాలి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. 2 days ఏదైనా కరెక్షన్ ఏదైనా తప్పు కట్ చేసాం అనుకోండి, మధ్యలో ఫ్రేమ్ పోయేది. ఆ ఫ్రేమ్కి బ్లాంక్ అయినా వేసేవాళ్ళం. లేదు బ్లాంక్ అక్కర్లేదు మాకు మళ్ళీ ఫుల్ షాట్ కావాలి అంటే మళ్ళీ ఆ షార్ట్ని మేము తీసుకొని ప్రింట్కి ఇవ్వాలి, నెగిటివ్ నుంచి ఇచ్చి దాని ప్రింట్ అయ్యి మళ్ళీ మాకు రావాలి. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఎడిట్ చేసేవాళ్ళం. ఆ పీసెస్ అన్నీ మేము కట్ చేసిన పీసులన్నీ క్యాన్లో పెట్టుకొని రాసుకుంటాను, పలానా సీన్ పలానా ఇదని. ఏదైనా కావాలంటే మళ్ళీ దాని నుంచి తీసుకొని ఆ పీస్ కావాలనుకోండి మళ్ళీ తీసి చేసుకోవడానికి. ఇలా టఫ్ ఉండేదండి అది. మేకింగ్ లో వాళ్ళు ఎలాగైతే పేపర్ మీద రాసుకొని ఈ సీన్ పోయిందా క్లోజ్ లో వైట్ షాట్ లాగే చాలా టఫ్ అది ఎడిట్ చేయడం. అది కొన్ని రోజులు జరిగింది. దాని తర్వాత కొంచెం మోడర్నైజేషన్ ఏంటంటే స్టీమ్ బ్యాక్ అని వచ్చింది, జర్మన్ మేక్ ఫిలింది. అదేంటంటే నాయిస్లెస్ మోటార్. అది మనకి ఫస్ట్ ఏ ఫిలిం సార్ అంటే మీరు చేసింది? మీరు ఇప్పుడు చాలా సినిమాలు చేశాను. అంటే ఫస్ట్ మాకు మూవేలాలో నేను చేసింది సురేష్ ప్రొడక్షన్స్లో. నేను ఫాదర్ చేసేవారు ఎడిటర్గా, నేను అసిస్టెంట్గా ఉండేవాడిని. అప్పుడు మూవేలాలో చూశాను, సింగిల్ ట్రాక్ మూవేలా చూశాను, 2 track మూవేలా చూశాను నేను. 2 track అంటే 2 sound tracks. అది చూసేవాళ్ళని. దాని తర్వాత స్టీమ్ బ్యాక్ వచ్చింది. స్టీమ్ బ్యాక్ ఏంటంటే కొంచెం మోడర్నైజేషన్, అంటే సౌండ్ లేకుండా నాయిస్ లేకుండా మోటారు, ఇలాగ హ్యాండ్ చెయ్యి బ్రేక్లు లేకంటే జస్ట్ ఫింగర్ తోటి ఇలాగ ఒక చిన్న నాడ్ ఇలా ఉండేది, ఇలాగ ఆపడం రివర్స్ రావడం, 3 times స్పీడ్ 3 times బ్యాక్ వచ్చేది. పాత రోజుల్లో ఏంటంటే ఎఫెక్ట్స్ అంటున్నారు ఇప్పుడు, చెప్పుల సౌండ్లు కానీ సైకిల్ సౌండ్లు కానీ ఇవన్నీ. అవి ఏంటంటే జనరల్ సౌండ్లు వాళ్ళు లైవ్గా పిక్చర్ చూసి కొట్టేవారు. అవును, అంటే ఇప్పుడు ప్రొజెక్ట్ చేసేటప్పుడు లైవ్గా చెప్పుల సౌండ్లు కానీ గుర్రాల సౌండ్లు కానీ బాంబేలో ఉంది సార్, మొన్న ఎప్పుడో చూసా విజిట్ చేస్తే వాళ్ళు అక్కడ లైవ్ సౌండ్స్ క్రియేట్ చేసి చేస్తారు లైవ్ గా. అది కూడా ఏంటంటే టేప్ లో రికార్డ్ అయ్యేది డైరెక్ట్ గా. తప్పు చేశారంటే మళ్ళీ రివైండ్ చేసి చేయాలి. కాబట్టి ఎగ్జాక్ట్ టైమింగ్ అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి చేసేవారు. అది కూడా టైమింగ్. ఈ కార్ డోర్లు కానీ పంచ్ సౌండ్లు కానీ పిస్టల్ సౌండ్లు కానీ అవన్నీ సింక్ లో ఉంటే అది ఎడిటర్ వేసేవాడు. ఎడిటర్స్ మేము వేసేవాళ్ళం, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఫ్రేమ్కి డోర్ సౌండ్ పడాలి అంటే మేము ఆ ఫ్రేమ్ చూసుకొని మాకు డోర్ సౌండ్లు అన్నీ రకరకాల డోర్ సౌండ్లు ఉండేవి, ఏ సౌండ్ మ్యాచ్ అవుద్ది అనేది. పంచ్ సౌండ్లు అన్నీ మేము వేసేవాళ్ళని ఎగ్జాక్ట్ పంచ్కి. వాళ్ళు డైరెక్ట్కి ఆ ఎగ్జాక్ట్ సింక్లో వెళ్ళేరాళ్ళు. అవన్నీ ఎడిటర్కి వర్క్ ఉండేది, అసిస్టెంట్ కూడా ఉండేది, వర్క్లు ఉండేది. ఇప్పుడంటే ఈజీ అయిపోయింది మనకి, ఎందుకంటే డైరెక్ట్గా సౌండ్ ట్రాక్ కింద ఈజీగా వేసేసే వాళ్ళం. కానీ మ్యూజిక్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా బ్యాంగ్ పడాలనుకోండి, దానికి ముందు మేము పిక్చర్లో మేము మార్కులు వేసేవాళ్ళని. ఈ క్లోజ్ షాట్ ఇక్కడ డైలాగ్ చెప్పాడు, దీని తర్వాత బ్యాంగ్ రావాలి, ఆ డైలాగ్కి బ్యాంగ్ రావాలి అంటే దానికి ముందు 1 feet ముందు ఇంటూలు వేసేవాళ్ళని. ఫస్ట్ ఇంటూ, సెకండ్ ఇంటూ, థర్డ్ ఇంటూకి అలాగనేవారు, కరెక్ట్గా బ్యాంగ్ కొట్టేవారు. బ్యాంగులు కానీ మ్యూజిక్ చేంజ్ ఓవర్లకి, మ్యూజిక్ చేంజ్ ఓవర్ కావాలనుకోండి మనం ఇక్కడ దగ్గరికి వెళ్ళేసరికి వేసి ఇచ్చేవాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉంటారు, బట్ మా ఎడిటర్స్ జాబ్ అనమాట అది. ఎక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది డైరెక్టర్లు మ్యూజిక్ అందరు కలిపి ఎడిటర్లు మార్కులు వేసేవారు. ఇప్పుడు పలానా దగ్గర ప్యాథటిక్ మ్యూజిక్ రావాలి డైలాగ్ తర్వాత, ఆ డైలాగ్కి ముందు 1 second ముందు మేము మార్కులు వేసేవాళ్ళని.
వాళ్ళకి ఈజీ జాబ్ అవుతుంది కదా అప్పుడు. ఆ రోజు మీరు పాత సినిమాలు చూస్తే ఇలాగ చేతులతో అనేవారు. ఎగ్జాక్ట్ ఆ మార్క్ ఫస్ట్ మార్క్ అయిపోయింది, సెకండ్ మార్క్ అయిపోయింది, థర్డ్ మార్క్ ఇలాగ అనేవారు. అంటే మ్యూజిక్ స్టార్ట్ అయ్యేది అనమాట. మ్యూజిక్ వాయించేవారు వాళ్ళు. ఓకే. అది టఫ్ అండి, అది చాలా చాలా ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ ప్రాపర్గా ఉండేది అది. ఇప్పుడులా కాదు. ఇప్పుడు రీ రికార్డింగ్ అంటే ఏంటి, నెలలు తీసుకుంటున్నారు. అప్పుడేంటి 3 days 4 days ఒక సినిమా. అంత టఫ్లో కూడా చాలా ప్రాపర్గా అంటే ఎగ్జాక్ట్గా చేసేవారు వాళ్ళు. ఇప్పుడు చేయట్లేదని కాదు, అప్పుడు ఏంటంటే ఇళయరాజు గారు 3 days 4 days అంతే. మేము చేసిన సినిమాలన్నిటికీ ఆ రోజుల్లో 4 days మ్యూజిక్ చేశారంటే 9 to 5 లేకపోతే 99 4 daysలో రీ రికార్డింగ్ అయిపోయేది. ఈ మార్కులు అన్నీ ఉండేవి, వాళ్ళు చెప్పేవారు నోట్స్, ఇక్కడ మాకు మార్కులు కావాలండి అని చెప్పేవారు. ఒకవేళ మేము మిస్ అయితే ఇవన్నీ కలిపి మిక్స్ చేసేవాళ్ళని. అది థియేటర్కి ప్రింట్ వస్తే నెగిటివ్ మేము ఏదైతే రష్ కట్ చేసామో ఆ రష్కి సంబంధించిన నెగిటివ్ అంతా మేము ప్యారల్గా దానిపైన నెంబర్లు ఉంటాయి. ఎవ్రీ నెగిటివ్ పైన వచ్చిన నెంబర్ మళ్ళీ రిపీట్ అవ్వదు మ్యాగజైన్లో. అదే నెంబర్ ఇక్కడ ఏ నెంబర్ ఉందో, నెగిటివ్లో ఏ నెంబర్ ఉందో, అదే పాజిటివ్లో ఏ నెంబర్ ఉందో అదే నెగిటివ్ పెట్టి కట్ చేసి పంపించేవాళ్ళని. ల్యాబ్కి పంపిస్తే పిక్చర్ సౌండ్ రెండు కలిపి ప్రింట్ అయ్యి కాపీ వచ్చేది. ఓకే. అది ప్రాసెస్, పాత ప్రాసెస్. ఇంకా డీటెయిల్గా చెప్పొచ్చు, బట్ ఇదే చాలా డీటెయిలింగ్ ఉంది సార్. అదే దాని తర్వాత స్టీమ్ బ్యాక్ వచ్చింది. ఓకే. 3 times స్పీడ్ వెళ్తే 3 times ఓకే. ముందుకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ 2 tracks ఉండేది. ఓకే. అది సేమ్ ఇదే ప్రాసెస్లో ఎడిట్ చేసేవాళ్ళని. మా డే అంతా మార్కింగ్ పెట్టుకునే వాళ్ళని, నైట్ టైమ్స్ కూర్చొని మాకు కట్ చేసుకునే వాళ్ళని. దానికి ఇలా షార్ట్ ఏదైనా మిస్ అయితే మళ్ళీ ప్రింట్కి ఇచ్చుకొని రావడం టైం పట్టేది. దాని తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు యావిడ్స్ వచ్చాయి. యావిడ్ అంటే మీరు ఫస్ట్ ఈజీ అంటే లైక్ డిజిటల్ వెర్షన్ చేసిన ఫిల్మ్ ఏదైనా గుర్తుందా సార్? అంటే ఎప్పటి నుంచి మీకు డిజిటల్ వెర్షన్? ఫస్ట్ డిజిటల్లో కట్ చేసింది మేము ప్రేమించుకున్నారా, ఓన్లీ సాంగ్స్ చేసాం. ఓన్లీ సాంగ్స్. మళ్ళీ ఫిల్మ్ మాత్రం డిఫరెంట్ అంతా మొత్తం. అప్పటికి ఇంకా ఫుల్గా రాలేదు. ఏది కొత్తగా ఎక్విప్మెంట్ వచ్చినా సరే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కొనేవారు. ఫస్ట్ వాళ్ళు కొనేవారు. ఓకే. కొన్నప్పుడు ఆయన చెప్పారు, సురేష్ బాబు చెప్పేవారు మాకు, నేర్చుకోండి ఎప్పటికైనా ఇదే వస్తుంది మీకు అని. అలా ఆయన నేర్పించడం వల్ల మేము ఆ రోజులే నేర్చేసుకున్నాం. మేము ఆయన స్టార్ట్ చేసే టైంకి కూడా వేరే సినిమాలు స్టార్ట్ చేయలేదు. లేదు అప్పటికే కొత్తగా వచ్చింది యావిడ్ అన్నది ఫిలిం. వేరే లాంగ్వేజెస్ ఏమైనా ట్రై చేశారు ఎవరైనా, లేదా ఫస్ట్ తెలుగులోనే? అంటే అది నాకు తెలియదు. తెలుగులో చేసింది వీలే ఫస్ట్. ఓకే. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళే. ఏది కొత్త ఎక్విప్మెంట్ ఏది వచ్చినా కొనేవారు వాళ్ళు ఫిల్మ్కి సంబంధించి. అది ఆయన దగ్గర నుంచి ఆయన మమ్మల్ని మనిషి పెట్టి నేర్పించేవాడు. ఆయన ఫిలిం పోదండి అనేవారు అందరూ. లేదు ఇంకో 5 years 10 yearsలో పోద్ది ఫిలిము, థియేటర్ ఉండగా నేను చెప్తున్నాను, డిజిటల్ అవుతుంది అని చెప్పేవారు ఆయన చెప్పి మాకు మనిషిని పెట్టి మాకు నేర్పించారు ఆయన కంప్యూటర్స్. మాకు కంప్యూటర్స్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ గేమ్స్ ఆడండి అని చెప్పి రమ్మీలు గేమింగ్ లేవు అవి ఉంటే అవి ఆడిపించేవారు ఆయన నాతోటి గేమ్స్. దాంట్లో ఆడిపిస్తే మౌస్ అలవాటు అయ్యేది. అలవాటు అయిన తర్వాత బ్లైండ్గా ఇది నొక్కితే అని చెప్పి దాని ర్యాపిడ్ సిస్టమ్ కీబోర్డ్కి స్టిక్కర్స్ ఉంటాయండి మీకు, రిమోట్లో ఫార్వర్డ్ అలా ఉంటాయి. అవి గుర్తుపెట్టుకొని అలవాటు ప్రకారమే ఆటోమేటిక్గా చేయాలి అలా. అలాగా ఆయన చేసేవారు. ల్యాబ్ పెట్టుకుని ఆయన అన్నాడు, ల్యాబ్లు క్లోజ్ అయిపోతాయి మీకు ఇంకో 10 yearsలో, డిజిటల్ అవుతుంది అని అన్నారు. ఎవరు నమ్మలేదు, అయ్యింది అది. అలాగే యావిడ్ వచ్చింది. యావిడ్ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది ఎడిటింగ్ అనేది. అయిపోయింది. అప్పుడు ఏంటంటే ఎడిటర్స్ ఎవరైనా ప్రొజెక్షన్ చూడాలన్నా, హీరో చూడాలన్నా, ప్రొడ్యూసర్ చూడాలన్నా, ఎవరు చూడాలన్నా సరే ఎడిట్ రూమ్ నుంచి రీల్స్ వెళ్ళాలి థియేటర్కి. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి. ఒక అసిస్టెంట్ వెళ్ళేవాడు, ప్రొజెక్ట్ చేసేవారు. ఏదైనా కట్ అయితే మళ్ళీ అక్కడ అసిస్టెంట్ ఎడిటర్ దాని గురించి ఉండేవాడు, కట్ అయితే మళ్ళీ దాన్ని జాయిన్ చేయడానికి. నేను విన్నది ఇంకోటి కూడా సార్, సురేష్ ప్రొడక్షన్స్ ఎక్కువ అదర్ పబ్లిక్ ని తీసుకొచ్చి 10 members కూర్చోబెట్టి బాగుందా లేదా ఎడిట్ వెర్షన్ చేసి అన్ని సినిమాలకి వాళ్ళు ఏంటంటే ప్రతి సినిమాకి కథ వింటారు, అన్ని వింటారు. కథ నచ్చితేనే చేస్తారు వాళ్ళు. హీరో అనేది సెకండరీ వాళ్ళకి. సురేష్ ప్రొడక్షన్స్కి ఆ రోజుల్లో వాళ్ళకే కాదు, చాలా మందికి ఫస్ట్ కథ ఓకే అనుకుని ఈ కథకి ఎవరు సెట్ అవుతారని అనుకుండేవారు అని వెళ్ళేవారు వాళ్ళు. ప్రతిదీ ఎవరికి లేని అలవాటు ఏంటంటే, ఒక రామానాయుడు గారికి తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారికే చూసా, ఇద్దరికి అలవాటు నాకు తెలిసి. తీసిన రష్ మొత్తం చూస్తారు. ఓకే. ఏదైతే షూట్ చేశారో ఆ రష్ మొత్తం చూస్తారు. చూసి ఎడిట్ చేసిన తర్వాత మేము ఎన్జీ అంటే నాట్ గుడ్ షార్ట్స్ అవన్నీ తీసేసిన తర్వాత ఓకే టేకులు మట్టుకు రెడీ చేసి పెడతాం పిక్చర్ తోటి, సౌండ్ తోటి. ఓకే. ఫస్ట్ సైలెంట్ రష్ చూసేస్తారు షూట్ చేసిందంతా. తర్వాత పిక్చర్తో మేము ప్యారల్ చేస్తాం, సౌండ్ పిక్చర్ ప్యారల్ చేస్తాం, ఓన్లీ ఓకే టేక్స్. ఓకే. అది కూడా మళ్ళీ చూస్తారు. ఓకే. ఫుల్ అన్ఎడిటెడ్
ముందు. దాని తర్వాత ఎడిట్ చేసింది మళ్ళీ చూస్తారు వాళ్ళు. ఓకే. ఫైనల్ ట్రిమ్ చేసింది చూస్తారు. ఫైనల్ ట్రిమ్మింగ్ చేసినప్పుడు అందరినీ కూర్చోబెడతారు. అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఉంటారు, మేము ఉంటాం. ప్రతి రీల్ ఆపుతారు వాళ్ళు. ఒక 10 minutes ఒక రీల్ ఉండేది, 10 నిమిషాలకు ఒక రీల్ అనుకోండి. ఓకే. ఆ రీల్ అయిపోయిన తర్వాత ఒక వెనకలు తిరిగి ఎవరినో ఒకరిని అడుగుతాడు, ఈ రీల్లో ఏముంది, ఎందుకు చూడాలి నేను, ఆడిటోరియం ఎందుకు చూడాలని అడిగేవారు. మేము కథ చెప్పగలగాలి. సార్ నవ్వేం సార్ అంటే ఆయన ఊరుకుండేవాడు కాదు. కథ ఏదో ఒకటి కథ ఉందా లేదా, ఓకే ఆ రీల్లో ఈ కథ ఉందండి, ఈ గ్రోత్ ఉందండి కథలో అంటే ముందు వెళ్ళేవాడు. ఆయన చూసేటప్పుడే చెప్పేవాడు, ఈ సీన్కి జనం నవ్వాలి, ఈ సీన్కి జనం ఏడుస్తారు, ఇక్కడ చప్పట్లు పడాలి అని చెప్పేవారు ఆయన. పడితే మనకి డబ్బులు వస్తాయి, లేకపోతే రావు అని అనేవారు అనమాట. ఇవన్నీ నోట్ చేసుకోమనేవారు. నోట్ చేసుకున్న తర్వాత రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే మమ్మల్ని థియేటర్కి వెళ్ళి చూడమంటారు. మ్యాచ్ అయిందా లేదా, మనం అనుకున్నవన్నీ రాసుకున్నవన్నీ జరిగాయా లేదా. ఓకే. జరగలేదంటే ఎందుకు, మేబీ మనం ఓవర్ థింక్ చేసి ఓవర్ బోర్డ్ వెళ్ళామేమో, ఎందుకు మిస్ఫైర్ అయ్యాము అనేది అనలైజ్ చేసుకుంటేవారు వాళ్ళు. ఇప్పుడు జరుగుతుందా సార్ ఏ సినిమాలకైనా? లేదు, ఎవరు లేదు అసలు. సినిమాలే ఎవరు అంత కీన్గా ఎవరు చూస్తారు. కళ్యాణ్ బాబు గారు కూడా ఆయన ప్రతిదీ ఇలాగే, ఈ రామారెడ్డి గారి పద్ధతే. మొత్తం తీసిన తర్వాత చూసేవాడు ఆయన, ప్యారల్ చేసిన తర్వాత రష్ సౌండ్తో ప్యారల్ చేసిన తర్వాత చూసేవారు, ఎడిట్ చేసిన తర్వాత చూసేవాడు. ఒకటి ఏంటంటే ఆయన చూసేటప్పుడు మమ్మల్ని పక్కన కూర్చోమనేవాడు. ఓకే. సో ఈ టేక్ వాడండి అనేవాడు. ఓకే. తర్వాత ఈ యాక్షన్ ఎండ్ యాక్షన్ ఏదైనా షార్ట్ ఎండ్ ఏదైనా యాక్షన్ మిగిలిపోద్ది చూడండి, అయిపోయిన తర్వాత చిన్నది ఏదో చేస్తారు కట్ అయిన తర్వాత కూడా కెమెరా ఆ చిన్న ముక్కలు ఏమైనా ఉంటే బాగుంటే అవి పిక్ చేసుకోండి అనేవాడు. అది ఎక్కడో ఒక దగ్గర వాడండి అనేవాడు. ఓకే. అలా మీకు బద్రీలో కానీ ఖుషీలో కానీ ఇవి చూస్తే మీకు సాంగ్స్లో గుర్తు మీకు తెలుస్తుంది. సినిమా షార్ట్ అయిపోయిన తర్వాత నవ్వడం ఉంటుంది, సైకిల్ తోటి ఇలా కండాలి, అవన్నీ ఆయన దగ్గరుండి పిక్ చేసి మాతో వేయించిన షాట్లు. ఇవి నాకు ఎక్కడ వేస్తావో నాకు తెలియదు, వెయ్యు అనేవారు అనమాట. అందుకు ఇప్పుడు బద్రీలో నన్ను నంద అంటే నేను బద్రీనాథ్ అంటూ కట్ చేస్తాం. ఓకే. లేదు నాకు ఇంపార్టెంట్ తోటి మర్చిపోయారు మీరు అని చెప్పి ఏంటంటే చేతితోటి ఇలా అంటాడు అవుట్ అని, ఎండ్ సస్టైన్ ఉంటుంది, అది పెట్టండి అన్నాడు. అది థియేటర్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అది క్యారెక్టర్ ఆర్క్ ని మార్చేస్తుంది కదా. మేము కట్ చేసినప్పుడు మేము బ్లాంక్ కట్ చేస్తాం, జగన్ గారే తీశారు, మేము అది డైలాగ్ తోటి కట్ చేద్దాం కానీ అనుకున్నాం. బట్ ఇలాంటివన్నీ ఆయన పట్టుకుంటారు, ఆయన పట్టుకుని ఆ టైంలో ఆయన పట్టుకుండేవారు. ఫైట్స్ అన్ని న్యాచురల్గా ఉండేవి. అలా వీళ్ళు సురేష్ వాళ్ళు ఏంటంటే సినిమా కాపీ అంతా వచ్చిన తర్వాత అందరికి ప్రొజెక్షన్ వేస్తారు, అందరూ ఒపీనియన్ తీసుకుంటారు, సినిమా బాగుంది అన్న వాళ్ళని పక్కన పెడతారు. ఎవడైనా పాయింట్లు ఏదైనా డిస్కస్ చేస్తామంటే వాళ్ళని పిలిచి అసలు ఎందుకు నచ్చలేదు, దేనికి నచ్చలేదు, ఆ డిస్కషన్ ఉంటుంది సురేష్ బాబు దగ్గర కానీ రామారెడ్డి గారి దగ్గర కానీ. బాగుంది అంటే పక్కన పెట్టేవారు, బాగాలేని వాళ్ళని అసలు ఎందుకు వీళ్ళకి నచ్చలేదు అని దానిపైన ఒక ఆర్గ్యుమెంట్ ఉండేది. సినిమా అంతా అయిపోయి మాకు అందరికి నచ్చిన తర్వాత ఒక 1 day బిఫోర్ ఎక్కడో ఒక దగ్గర పల్లెటూరులో కొంచెం బాగా ఆడే సినిమా తీసి ఈ సినిమా వేసేవారు, స్నీక్ ప్రివ్యూ అనేవారు. ఇది ఆల్రెడీ స్నీక్ ప్రివ్యూ ఎవరికి రిలీజ్ ముందు 1 day బిఫోర్. మరి ఈ టైం గ్యాప్ లోనే ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా అంటే ఇప్పుడు మా అసిస్టెంట్లు ఉండేవారు. ఒకళ్ళు నైజాం, ఇప్పుడు నేను నైజాం ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాడిని, నైజాం ఒక ఏరియాలో ఒక అతన్ని పంపించేస్తాను, ఒక అతను విజయవాడలో ఉంటాడు, ఒక అతను రాజమండ్రిలో ఉంటాడు, ఒక అతను తిరుపతిలో ఉంటాడు. ఆ షో మార్నింగ్ 11 o'clock షోకి మేనేజర్లు అందరూ వెళ్తారు, వెళ్ళి వాళ్ళు కంప్లీట్ కొత్త ఈ సినిమా డైరెక్ట్గా జనం కూడా చెప్పరు, బాగా ఆడే సినిమా తీసి ఈ సినిమా వేస్తారు, బోర్డు పెడతారు, కొత్త సినిమా కదా అందరూ వెళ్తారు థియేటర్కి. అక్కడ ఏమైనా మోస్తున్నారు అంటే ఇంక కథా కదా లేక డిస్కషన్, డౌట్లు, లాజిక్లు, ఈజిక్లు అన్నీ పక్కన పెట్టండి, తీసేయండి అంటాడు, డ్యామేజ్ని కంట్రోల్ చేయండి అంటారు. అలాగా చాలా బాగుపడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన వెంకటేష్ బాబు సినిమాలు అన్నిటికీ అలా జరిగాయి మాకు బిగినింగ్ డేస్లో. ఇలాగా వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఆ టైంలో డైరెక్టర్ ఏం చెప్పినా సరే వినేవారు కాదు. అక్కడ జనం ఒక దగ్గర జనం అరిసేవారు అంటే అన్ని చోట్ల అరుస్తారు. ఒక దగ్గర క్యాట్ కాల్స్ వచ్చాయంటే అందరూ దగ్గర కాట్, మన దగ్గర ఇండస్ట్రీలోనే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటారు, జనం బాగుందా బాగాలేదా అని అంటారు అంతే. ఆ టైప్ వాళ్ళ సాంగ్లు కూడా తీసేసిన సినిమాలు ఉన్నాయి. అలా అక్కర్లేని సాంగ్ ఉంది అనుకోండి, ధర్మచక్రంలో ఉంది, ఒక ప్యాథటిక్ సాంగ్ ఉంటుంది, వెంకటేష్ బాబు అలా ఫీల్డ్స్లో నడుస్తూ, కెనడాలో బ్యూటిఫుల్ లొకేషన్స్, ఆ సాంగ్కి లెగుస్తున్నారు సార్ జనం, థియేటర్కి వెళ్తున్నారు సార్ అన్నారు, అయ్యో ఆ ప్లేస్లో లెగ్గకూడదని చెప్పి దాన్ని ఇమీడియట్గా తగ్గించేసాం. సాంగ్ 4 minutes సాంగ్ని 1.5 minutes చేసాం. జయం మందిరాల మ్యాట్రిక్ షాట్లు తీశారు, ఆ మ్యాట్రిక్ షాట్లన్నీ రిమూవ్ అన్నారు, ఎందుకంటే జనం క్యాట్ కాల్స్ వచ్చాయండి, నవ్వుతున్నారండి అని అన్నారు. నిర్దాక్షిణ్యంగా తీసేయండి, ఇక్కడి నుంచి ఇక్కడ తీసేయండి అన్నారు. భానుప్రియ యాడ్డాలు ఉంటాయి, తమిళ సినిమా అంటే నేను చెప్పడానికి కాదు, ఓవర్ లౌడ్గా ఏడుస్తుందండి ఆవిడ,
ఓకే. మన తెలుగులో అంత యాడర్ అని చెప్పేసరికి నిర్దాక్షిణ్యంగా తీసేసాం. ఆ డ్యామేజ్ కంట్రోల్ అవ్వడం వల్ల రిలీజ్కి హిట్ అయింది. ఒక్క షో చూసి మిగతా షోలు అన్ని మా అసిస్టెంట్కి చెప్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి తీసేయండి, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి తీసేయండి. వాళ్ళు రిలీజ్ అయిన ముందు రోజుకి లోపే ఆ నైట్ అంతా కూర్చొని ఎక్కడ ప్రింట్లు ఎక్కడికి వెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళి రిమూవ్ చేసేస్తారు. అలా నేను ఒకటి విన్నాను సార్, ఇప్పుడు డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది. డైరెక్టర్ ఆల్రెడీ మూవీని, కొంతమంది చాలా బెస్ట్ డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళ విజన్లో ఏ షాట్ ఎక్కడ పడాలి 2.5 hours వాళ్ళ విజన్ ఉంటుంది లైట్తో సహా. వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు ఎడిటర్కి ఒక వెర్షన్ ఉంటుంది, ఇది ఏం బాగుంది, ఎక్కడ పెట్టాలి, లేదంటే బీట్స్ ఎక్కడ పోతున్నాయి, రిథమ్ ఎక్కడ పోతుంది అని మారుస్తుంటారు కదా. మీ వెర్షన్ ఎలా ఉంటుంది సార్? రిథమ్ అంటే లైక్ అంటే ఇప్పుడు నా బేసిక్ వర్షన్లో ఏంటంటే అన్నీ చెప్పినవే మళ్ళీ చెప్తున్నాను, చూసుకోండి, ఒకవేళ నాకు అలా తీసేయండి. నేను జనరల్గా కథ వినను, కానీ ఎప్పుడైనా చెప్పేవారు సార్ ముందు వచ్చి కథ ఎక్స్ప్లెయిన్ చేసి? కొంతమంది లైన్ చెప్తారు నాకు, ఈ లైన్ చేస్తున్నాం సార్ ఓకేనా అని అడుగుతారు. బేసిక్గా 10 నిమిషాలు చెప్తారు అంతే, డీటెయిల్డ్గా కథ నేను విన్ను. ఇప్పుడు మీరే వచ్చారండి, ఇప్పుడు మిమ్మల్ని నేను కాఫీ షాప్లో రమ్మన్నా, మీ ఊహలో కాఫీ షాప్ ఇలా ఉంటుందేమో, నేను ఇలా ఉంటానేమో అని ఊహించుకుని రావచ్చు. చూసిన తర్వాత మీరు అనుకున్న దానికంటే బెటర్గా ఉంది అనుకోండి, అబ్బా చాలా బాగుంది అనుకుంటారు. లేకపోతే మీరు అనుకున్న దానికంటే ఏంటిది ఇలా ఉందని అన్నారు అనుకోండి, మీరు డిసప్పాయింట్ అవుతారు. ఆ డిసప్పాయింట్మెంట్ నాకెందుకని, తీసింది డైరెక్ట్గా జడ్జ్ చేద్దాం అనేది నా. ఓకే, అంటే మీ స్కూల్ ఆఫ్ ఇప్పుడు మీరు ఎక్కడో ఇప్పుడు నా ఎడిటింగ్ రూమ్ అన్నారు, ఎడిటింగ్ రూమ్లో ఎంట్రీ అని అన్నారు, మీరు ఏమనుకుంటారు, ఎడిటింగ్ రూమ్ అంటే ఏదో ఊహించుకొని ఉండొచ్చు మీరు, గ్లాసెస్ తోటి ఉంటుంది ఏమనుకోండి. ఇక్కడికి వస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు మీరు, ఇదేంటి ఇలా ఉందని. లేకపోతే మీరు అనుకున్న దానికంటే ఇది బాగుంది అనుకోండి, ఎగ్జైట్ అవ్వచ్చు. అది ఎందుకు ముందు ఉండడం అని నేను అసలు కథ విన్నా అంట. డైరెక్ట్గా నాకు వచ్చిన దాన్ని నేను చూస్తాను, చూసిన దాన్ని ఇప్పుడు ఈ సీన్ తర్వాత ఇది వస్తుంది అనుకుంటాం, ఇది రాకుండా నాకు నేను అనుకున్న దానికంటే కొత్తగా వచ్చింది అనుకోండి, బాగుందని అంటాం మేము సినిమా. లేకపోతే మేము చెప్తాం డైరెక్ట్గా, సార్ మేము అనుకున్నదే ఉంటుంది సార్ సినిమా, ఏం కొత్తగా ఏం లేదండి అని అంటాం. అది పాజిటివ్గా తీసుకుంటారు చాలామంది, 90% పాజిటివ్గా తీసుకుంటారు. ఎక్కడో 10% వాళ్ళు హర్ట్ అవుతారు. అది ఇంకా మనం ఓపెన్గా చెప్పడం వల్ల నాకు సినిమాలు వస్తున్నాయని నా ఓపెన్గా ఇక్కడ నా దగ్గరకు వస్తే ఓపెన్గా చెప్తాడు ఇతను, ఎంతో కొంత హెల్ప్ అవుతానని వస్తారు. కాబట్టి అది నాకు సక్సెస్ కారణం అదే అని నేను దాన్ని పట్టుకున్నాను అంతే. సార్ మీరు ఎవరి నుంచి స్టార్ట్ చేశారన్నారు డిజిటల్ వెర్షన్? ఎఫ్సిపి, ఇప్పుడు డెవిన్సియా, రిజాల్వ్ సంథింగ్ ఏవేవో వస్తున్నాయి కదా సార్. అంటే యావిడ్ అనేది ఫిల్మ్ కని తయారు చేసింది, ఓకే. ఎఫ్సిపి అనేది వీడియోస్కి. ఎఫ్సిపిలో కూడా చెయ్యొచ్చు, బట్ ఫిల్మ్ రేషియో అనేది మారుతుంది. యావిడ్ అనేది 24 frames రన్ అవుద్ది ఫిల్మ్, ఓకే. ఎఫ్సిపి అనేది 25 frames రన్ అవుద్ది ఫిల్మ్. ఇప్పుడు 2.5 గంటల సినిమా అనుకోండి, ఎఫ్సిపిలో మీరు సినిమా చూస్తే 10 నిమిషాలు ముందు అవుద్ది సినిమా. మీకు ఒక ఫ్రేమ్ ఎర్లీగా వెళ్తుంది, ఎవ్రీ సెకండ్కి ఒక ఫ్రేమ్ ఎర్లీగా వెళ్తుంది, 25 frames రన్నింగ్. అంటే నాకు ఇప్పుడు చూసే ఆడియన్స్గా నాకు తెలీదు యాక్చువల్లీ ఏ ఫిల్మ్ మీరు చెప్పగలిగితే నేను గెస్ చేయగలను. బట్ 24 filmsలోనే రన్ అవుతాయి ప్రొజెక్టర్లు కానీ. యావిడ్ సిస్టమ్ 24 framesకి ఫిల్మ్ కని తయారు చేసిన సిస్టమ్ ఇది. కాబట్టి యావిడ్లో చేసిన యావిడ్లోనే చెయ్యాలంటారు ఫిల్మ్స్ అయితే. ఎఫ్సిపిలో తప్పు కాదు, అంటే చిన్న కన్వర్షన్ మళ్ళీ చెయ్యాలి, 25 frames నుంచి 24 frames కన్వర్ట్ చేయడం అన్నీ ఉంటాయి. సినిమా రన్నింగ్ మీద ఇంపాక్ట్ పడుతుందా? అంటే లైక్ ఎమోషన్ చూసినప్పుడు 10 నిమిషాలు ముందే అయిపోద్ది ఎఫ్సిపిలో చూసేటప్పుడు, అదే థియేటర్లో చూస్తే 10 నిమిషాలు ఎక్కువ ఉంటుంది మీకు సినిమా. ఓకే ఓకే. ఎందుకంటే 25 framesలో రన్ అవుతుంది మీకు. ఓకే. ప్రతి సెకండ్కి ఒక ఫ్రేమ్ ఎక్స్ట్రా వెళ్తుందండి మీకు. అంటే సినిమా 2.5 గంటలు అంటే అన్ని సెకండ్లకి ఒక ఫ్రేమ్ ఎక్స్ట్రా వెళ్తున్నట్టు మీకు. స్పీడ్గా అవుద్ది సినిమా, 10 నిమిషాలు తొందరగా అవుతున్నట్టు ఉంటుంది. ఓకే. ఫిల్మ్ ప్రొజెక్టర్లకి వాటికి డిజైన్ ప్రొజెక్టర్లో 24 frames రన్ అయ్యే ప్రొజెక్టర్లు కాబట్టి ఇది కూడా యావిడ్ కూడా 24 frames ఫార్మాట్కి తయారు చేసిన సిస్టమ్ ఇది. సో ఫిల్మ్ కానీ సినిమా జడ్జ్మెంట్ కూడా మీకు అక్కడ ఎలా ఉందో ఇక్కడ సేమ్ ఉంటుంది. ఓకే. యావిడ్లో సినిమాలు ఎడిట్ చేయడానికి కారణం అది. ఓకే. ఎఫ్సిపి ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్, ఇన్వెస్ట్మెంట్ తక్కువ అని చెప్పి చాలామంది వెళ్తారు, కానీ ప్రాపర్ ఎడిట్ చేయాలంటే ఫిల్మ్లో ఎడిట్ చేయాలంటే ఫిల్మ్కి యావిడ్. యావిడ్ సాఫ్ట్వేర్ అనేది ఫిల్మ్ కని తయారు చేసింది. ఇప్పుడు యావిడ్లోనే సౌండ్లో అన్నిట్లో వచ్చాయి, ప్రో టూల్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ ఫిల్మ్కి ఎడిట్ ఫిల్మ్కి యావిడ్. ఇప్పుడు మాక్సిమం అందరు టెక్నీషియన్స్ 90% ఫిల్మ్స్లో వీళ్ళందరూ చేసేవాళ్ళు యావిడ్ సాఫ్ట్వేర్, యావిడ్ అనేది. అండ్ నేను ఒకటి రీసెంట్గా విన్నా సార్, కర్ణాటకలో ఒక ప్రొడ్యూసర్ అండ్ పర్సన్ కలిసి 3.5 lakhsతో ఏ వెర్షన్తో మొత్తం మూవీ క్రియేట్ చేశారంట. సో ఇప్పుడు ఏ ఇంపాక్ట్ ఎలా ఉంది మీ ఎడిటింగ్లో కూడా మాట్లాడాలంటే? ఇంకా ఫుల్గా రాదండి ఇప్పుడు యావిడ్. ఏ అనేది ఇప్పుడు ఆటో, మీరు 10 photos ఉంటాయి మీ ఫోన్లో, ఆటో ఎడిట్ కొడితే మీకు అది ఆటో వేసేసి ఒక సౌండ్ వేసేస్తే మీకు వచ్చేస్తుంది. బట్ ఏ ఫోటో ముందు రావాలి, ఏ ఫోటో వెనక రావాలి,
తర్వాత ఏ ఫోటో ఒక ఫోటో సస్టైన్ అవ్వాలి, అది ఎమోషన్ని తీసుకురాలేదు కదా. ఏ అనేది ఎమోషన్ని తీసుకురాలేదు, నా ఊహని డైరెక్ట్గా పెట్టేయలేదు కదా. కాబట్టి ఏ అన్నది అది ఒక టూల్ అంతే. దాన్నే సినిమా అనుకుంటే అది మన ఫూలిష్నెస్. అది అంటే ఏమో మరి మేబీ నేను తప్పు చెప్పడం హర్ట్ అవుతారు కొంతమంది, ఎందుకంటే ఏ టెక్నాలజీ అంటున్నారు, అది కాదు. స్క్రిప్ట్ పెడితే అది ఇస్తుందండి, లొకేషన్స్ ఇస్తుంది, డివైడ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. బట్ అది చెప్పినట్టు జరగదు కదా, ఎమోషన్ అనేది జరగదు కదా. అది కంప్యూటరే, కంప్యూటర్ని అది మనిషిలాగా బిహేవ్ చేయదు. నా ఊహలా ఒకలాగా ఉంటుంది, నా టైమింగ్ ఒకలాగా ఉంటుంది, ఇంకొక ఎడిటర్ టైమింగ్ ఇంకొక ఎడిటర్ ఇంకో టైమింగ్ ఇంకోలా ఉంటుంది. నాకు తప్పు అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు, మనిషికి తేడా ఉంటుంది. ఇప్పుడు మేము ఎడిట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు టైమింగ్ చూసుకుంటాం. హీరో ఏ టైమింగ్లో టైమింగ్ అంటే మీరు ఇచ్చిన క్వశ్చన్కి నేను ఇచ్చిన ఆన్సర్కి మధ్యలో ఉన్న పాజ్ని టైమింగ్ అంటాం. అది ఆ టైమింగ్ని ఒక్కొక్క ఎడిటర్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. అది మేము క్యారెక్టర్ని సినిమాకి సంబంధించి ఆ టైమింగ్ పట్టుకుంటాం. ఇప్పుడు పోకిరిలో ఉంది, షూట్ చేయడం అంతా చేశారు కానీ ఎడిటింగ్లో ఒక టైమింగ్ పెట్టాం మేము. ఓకే, నువ్వు నాకు నచ్చావురా అని ప్రకాష్ అంటే నాకు కూడా అంటాడు టక్కన హీరో. ఎందుకంటాడు అతను, యాక్చువల్గా షూట్ చేయడంలో కొంచెం గ్యాప్ ఇచ్చి తీశారు, బట్ మేము ఎడిట్ చేయడం అలా ఎడిట్ చేసాం. ఎందుకు అంటే ఫస్ట్ డబ్బింగ్కి వెళ్ళినప్పుడు నార్మల్గానే పంపించాం, ఫైనల్ ఎడిట్లో ఇది మార్చాం. ఓకే, హీరో టైమింగ్ అంటే వస్తాడు, చూస్తాడు, టకటకని చూస్తాడు, డమ్మడమ్మడం పేల్చేసి డైలాగ్ చెప్తాడు హీరో. అలా ఆ టైమింగ్ అంతా ఎడిటింగ్లో పెట్టాం. ఎందుకు పెట్టామంటే మేము జగన్ గారితో అనిందంటే సార్ అక్కడక్కడ లాగలు పెడదాం అంటే నేను వద్దు సార్ అన్న. ఎందుకంటే హీరో తెలిసి చేస్తున్నాడు సార్ సినిమా కథలో, అతను ఆల్రెడీ అండర్ కాప్ అండి, తెలిసి చేస్తున్నాడు కాబట్టి అతనికి టైమింగ్ ఇవ్వద్దు సార్ మనం. అతను అవతల క్వశ్చన్ అయ్యక ముందే అతను ఆన్సర్ చేయాలండి అని చెప్పి అలా కట్ చేసాం సార్. అది మొత్తం క్యారెక్టర్ ఆర్క్నే మార్చేసింది. అలా పెట్టాం అన్నమాట. అంటే అది డైరెక్టర్ గారి కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది మాకు, మేమనే కాదు, వాళ్ళు తీసింది మేము చేస్తున్నాం, అది మా కాంట్రిబ్యూషన్ ఇలా హెల్ప్ అవుద్ది అంతే. అలా ఆ సినిమాకనే కాదు అన్ని సినిమాలకి పెడతామండి. స్పీడ్ అనేది షార్ట్ మేకింగ్ లోనే అది ఇచ్చారేమో అనుకున్నాను నేను యాక్చువల్లీ. లేదు అది తీస్తా అంటే బ్యాక్ చేస్తారు, నార్మల్ చేస్తారు, మేము ఆ టైమింగ్ తీసుకొస్తాం. ఎక్కడో కొన్ని చోట్లలో కావాలంటే పెడతాం అనమాట. మేము ఆ చిన్న స్టైల్ కాట్లు కావాలంటే పెడతాం. ఇలా అది ప్రతి సినిమాకి ఉంటుందండి. ఇప్పుడు ఫిదాలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఫిదాలో హీరో కొన్ని షార్ట్లు ఆయన రీఎడిట్ అన్నాడు. ఆయన అదేంటి సార్ ఎంత కష్టపడి చేస్తాను రీఎడిట్ అంటారంటే, రీఎడిట్ అంటేనే కొంచెం కోపం వస్తాం మాకు, మేము ఫెయిల్ అయినట్టు కదా. లేదు వెంకటేష్ నా కథ ప్రకారం హీరో అమ్మాయిని కంటితోటి చూడకూడదు అన్నాడు. ఎక్కడ హీరోయిన్ మాట్లాడినా సరే హీరో అమ్మాయిని చూడకూడదు, అది నేను అనుకున్న కథలో అనుకున్నాను. అలా తీసారా సార్ అని, అలాగే తీసాను వెంకటేష్ చూడు అన్నాడు. సెకండ్ హాఫ్ అంతా అలా ఎడిట్ చేసాం. ఎందుకు సార్ అని అడిగాం, ఎందుకు సార్ అమ్మాయిని చూడకూడదు, అమ్మాయి మాట్లాడుతున్న అమ్మాయిని చూడకండి, ఎందుకు సార్ పక్కకు చూడాలని. లేదు వెంకటేష్ లాస్ట్లో క్లైమాక్స్ చూస్తే నీకు అర్థం అవుద్ది అన్నాడు. క్లైమాక్స్లో ఆయన ఒక డైలాగ్ పెట్టాడు, నీ ఫేస్ నుంచి చూస్తే ఎక్కడ నేను ఐలో వేనేస్తాను, నాకు భయంగా ఉంది, అందుకే నేను చూడట్లేదు, నీ మొహం కూడా నేను చూడట్లేదు. అమ్మాయి తిడుతుంది, ఇన్ని రోజులు వచ్చినా నన్ను ఎప్పుడు నన్ను చూసి నన్ను మాట్లాడలేదు. ఓకే అంటే నాకు భయం బాను అని అంటాడనమాట. దాని గురించి మేము కొన్ని షార్ట్లు రీఎడిట్ చేసుకుంటూ వచ్చాం. అలా డైరెక్టర్ని అనుకున్నది మాకు చెప్పితే మేము దాన్ని ప్రజెంట్ చేయగలుగుతాం. కొన్ని రీఎడిట్ కూడా అవుతాయి కొన్ని సినిమాలు ఇలా. సో మీరు నార్మల్ గానే అనుకున్నారు, ఆయన జస్టిఫికేషన్ ఆయన చెప్పిన తర్వాత మాకు నచ్చింది, కరెక్టే కదా, బాగుంది, అది కొత్తగా ఉంది అని అంది, మేము అలా ఎడిట్ చేసాం. ఇప్పుడు జెంటిల్మెన్లో ఉంది, నిత్య మేనన్కి నాని ఫస్ట్ టైం రివీల్ అవుతాడు అతను ఏంటని. ఆ సీన్లో ఎడిట్ చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది. సార్ చాలా బాగా వచ్చింది సార్, దాన్ని ముట్టుకోవచ్చు సార్ అన్నాడు. ఆయన ఒక్క షాట్ మార్చండి అన్నాడు. ఏంటంటే హీరో వింక్ అవుతున్నాడు, అది తీసేయండి సార్, స్టార్ చేసి చూడాలి సార్ అమ్మాయిని, అతను డెడ్ షాట్లా ఉండాలన్నాడు ఆయన, మోహన్ కృష్ణ గారు. అలాగే ఎడిట్ చేసాం. అలా చిన్న అవుట్పుట్లు వస్తాయండి మాకు, మేము చేసిన దాంట్లో చిన్న ఉంటే అవి మేము పట్టుకుంటాం, వాళ్ళు కరెక్ట్ అని చెప్పిన తీసుకుంటాం అవి. ఇలా సార్ ఇప్పుడు వాళ్ళు ఆన్ సెట్స్ లోని ఇచ్చే చిన్న గెస్చర్స్ వాళ్ళు ఇచ్చిన దాంతో పాటు మళ్ళీ మీరు కూడా యాడ్ ఆన్ చేస్తేనే అది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఏంటంటే రైటర్స్గా ఉండి డైరెక్టర్ చేసిన వాళ్ళకి థాట్స్ ఉంటాయండి. ఆ థాట్స్ మాకు చెప్పినప్పుడు దాన్ని మేము ఎగ్జిక్యూట్ ప్రాపర్గా చేస్తే మంచి సినిమా అవుద్ది. ఇప్పుడు ఎవరో రైటరు ఎవరో డైరెక్టరు అన్నప్పుడే కొంచెం వాళ్ళు చెప్పలేరు వీళ్ళు చెప్పలేరు, మేమేదో చేస్తాం, మేము చేసింది ఓకే అంటారు. వాళ్ళే డైరెక్టర్ వాళ్ళే రైటర్ అంటే 100%
మేము ఇష్టపడతాం సినిమాలు చేయడానికి. అసలు ఎంతమంది సార్ ఇలా జస్టిఫికేషన్ ఇస్తారంటే ఎవ్రీ సీన్ కి మీరు అడిగిన అంటే నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ప్రతి సినిమాకి ఉంటాయండి ఇవి మాకు. ప్రతి సినిమాకి మాకు ఇవి జరుగుతాయి సార్, దీనికి ఇది లింక్ అండి, దీనికి ఇది లింక్ అండి అంటూ ఉంటారు. అలా ప్రతి సినిమాకి ఉంటాయి. ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను, చిన్న ఎండ్ యాక్షన్స్ అన్ని తీసుకుంటాడని. బద్రీలో చూస్తే మీకు చాలా షాట్లు ఉంటాయి, అమ్మాయి నవ్వుతుంటుంది రోడ్లో పడి, ఇవన్నీ ఆయన చెప్పి వేసిన షాట్లే. మీరు సాంగ్ ఓకే తీసింది, నాకు ఈ షార్ట్స్ అని ఎక్కడ ఇన్సర్ట్ చేయండి అంటే మేము ఎక్కడ ప్లేస్లో ఏ ప్లేస్మెంట్లో బాగుంటుందో ఆ ప్లేస్మెంట్లో వేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఖుషీలో ఫైట్ ఉంటుంది. ఫైట్ ఏంటంటే ఫస్ట్ మాస్టర్ ఉన్నారు, అందరూ ఉన్నారు, బట్ ఈయన కంపోజ్ చేసుకున్నారు కళ్యాణ్ గారు. ఒక మార్కెట్లో ఒక చిన్న చైనీస్ జాపనీస్ స్టైల్లో ఫైట్ ఉంటుంది, అక్కడ కర్రలు తిప్పడాలని. ఆయన ఏం చేశారంటే 8 షాట్లు ఫుల్ షాట్లు తీశాడు ఆయన. ఓకే, ఒకటే షాట్ మనిషి వచ్చి కొట్టి కింద పడిపోయేంత వరకు సింగిల్ షాట్ తీసాడు ఆయన. తీసి 8 షాట్లు తీశారు. తీసిన తర్వాత మేము నార్మల్గా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాం. లేదు వెంకటేష్, నాకు 8 షాట్లలో ఎన్ని ముక్కలు వేయగలుగుతా నెయ్యి నువ్వు, బట్ కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు, స్మూత్గా ఉండాలన్నాడు. కాబట్టి ఆ ఫైట్లో చూస్తే మీరు అసలు మ్యాజిక్ లా ఉంటుంది. షాట్లు అన్ని అంటే సింగిల్ షాట్లు అన్ని అదే టైమింగ్ అదేలో ఉంటాయి. దాంట్లో మీ ఎన్ని షాట్లైనా ఈ నువ్వు నాకు కావాలన్నాడు ఆయన. అలా వేసామన్నమాట. వేస్తే అసలు చూసినప్పుడే మ్యాజిక్ లాగా అనిపించింది. ఇప్పుడు అక్కడ నేర్చుకున్నవే ఇంకో సినిమాకి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. అక్కడ నేర్చుకున్నవే ఇంకో దగ్గర పెడుతూ ఉంటాం. சம்மர் ஹாலிடேஸ் வந்தாச்சு, நம்ம ஜிடி ஹாலிடேஸும் வந்தாச்சு. ஜிடி ஹாலிடேஸ், சவுத் இந்தியாஸ் நம்பர் 1 டிராவல் பிராண்ட்.